కొత్త కెమెరా పోయింది, 50,000 పెట్టి కొన్నా, దొరకలేదు. ఎలా ఏంటో, మై బ్యాడ్. హే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఒక చిన్న ఒక మౌంటైన్ హైకింగ్. ఒక ఎంతసేపు పడుతుంది బ్రో? 40 మినిట్స్. అంటే అది కూడా పెద్ద మౌంటైన్ అని 40 మినిట్స్ అని చెప్పినావు, ఇది కూడా చిన్న మౌంటైన్ అని 40 మినిట్స్ అని చెప్తాను. ఏమన్నా న్యాయం ఉందా? కొంచెం అటో ఇటో అంతే, అటా ఇటా అంటే కావచ్చు ఇటు కావచ్చు ఎక్కేదాన్ని బట్టి అంతే. సో ఇది ఎందుకు మేము పైకి ఎక్కుతున్నాం అని అంటే వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ద్రాక్ష తోటలు అవన్నీ. సో ద్రాక్ష తెచ్చాను, చిన్న చిన్న ద్రాక్షలు గుత్తి కిందికి దాడుతుంది. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. ఓకే, ఇది వచ్చేసి గ్యంగ్సాన్ మెమోరియల్ పార్క్, ఇదే అన్నట్టు. ఇది వచ్చేసి కొరియన్ వార్ గురించి అన్నట్టు, సౌత్ కొరియా నార్త్ కొరియా వార్ గురించి. అండ్ అక్కడ ఎంతోమంది చనిపోయారు కదా, సో వాళ్ళ గురించి అండ్ వాళ్ళ మెమోరియల్గా అయితే ఈ యొక్క పార్క్ అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడ అందరూ వచ్చేసి లైక్ ఇక్కడ జస్ట్ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈ యొక్క ఈ వార్ అనేది 1950లో జరిగింది అన్నట్టు, 3 years ఏమో జరిగింది. సో దీన్ని ఒక దగ్గర 1200 మంది సోల్జర్స్ చనిపోయారు అన్నట్టు ఈ వార్లో. అసలు వాళ్ళు ఇంతవరకు దొరకలేదంట. సో అంత భీకరమైన యుద్ధం అయితే జరిగింది. అండ్ వీళ్ళది ఉన్నదే కొంచెం జనాభా, మహా అంటే అట్లా కొడితే మన తెలుగు స్టేట్స్లలో ఒక స్టేట్ అంతా కూడా ఉండదు ఈ యొక్క కంట్రీ. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటుంది అనుకుంటా. లైక్ కింది నుండి పై దాకా పోతే దగ్గర మనకు ఒక 500-600 కిలోమీటర్ల కిందికి వెళ్ళి పైకి వెళ్ళిపోతాం ఈ యొక్క కంట్రీకి. అడ్డం కొడితే కూడా గంతే పోతుంది. కానీ మనం శ్రీకాకుళంలో మొదలైతే ఎక్కడికి మన విజయవాడ వరకు వచ్చే వరకు చాలా కిలోమీటర్లు అవుతుంది అనుకుంటా. సో అంతే అవుద్ది. సో ఇంకా అంటే ఇది అరౌండ్ తెలంగాణ అంత ఉంటుంది అన్నట్టు, తెలంగాణ స్టేట్ అంతా. కానీ చాలా మంది వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు. నిత్యం వీళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా సోల్లో ఒక లైక్ కిమ్ మామ ఇటు సైడ్ ఒక మిసైల్ పెట్టిందంటే సోల్లోకి వెళ్ళి అందరూ, అంటే సియోల్ వచ్చేసి పైన ఉంటుంది నార్త్ కొరియా పక్కన, ఆడికి వెళ్ళి అందరు పారిపోయి భూసాన్ సైడ్ వచ్చేస్తారు అన్నట్టు. అంత భయం ఉంటుంది అన్నట్టు. వాడు ఎప్పటికి కూడా అణువాయుధాలు లైక్ అణుబాంబులు వేద్దామని రెడీగా ఉంటాడు. సో ఎప్పుడు యుద్ధం జరిగేది తెలియదు. అందుకే వీళ్ళకి అమెరికన్స్ బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి భయపడి వీళ్ళు లైక్ నార్త్ కొరియన్స్ కూడా కొంచెం అణిగిమణిగి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి రష్యా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే శత్రువు మిత్రువు అన్నట్టు. వాళ్ళకి రష్యా లాంటి కంట్రీస్ అండ్ చైనా వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు అన్నట్టు బాగా. సో చైనా నుండి డైరెక్ట్ మనం నార్త్ కొరియా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అన్నట్టు వీళ్ళ యుద్ధాల గురించి. చలో మనం అయితే పైకి వెళ్దాం పదండి. పైకి అంటే ఆ పైకి కాదు. అండ్ ఇక్కడ మామూలుగా మనం పైకి ఎక్కుతాం కొండలు లైక్ ఎక్కుతుంటే ఏమైనా ఫైర్ గిట్లా వచ్చేది ఉందా, టుడే ఫైర్ డేంజర్ రేటింగ్ అని చెప్పేసి ఇట్లా అంతా కూడా చూపెడుతున్నారు చూడండి. రాసి పెట్టేది వాళ్ళ ఫైర్కి అయితే ఏం లేదు. ఇక్కడ 60-70 సంవత్సరాల ముసలోళ్ళు ఇట్లా వాళ్ళందరూ కూడా ఈ పైకి ఎక్కుతారు. అండ్ ఇక్కడ అడవి పందులు ఉన్నాయంట, చూసుకొని ఎక్కరా అని చెప్పేసి అని అంటాడు. 1.1 కిలోమీటర్ లెంత్ అంతేనా? 1.4 మా 1.4 పైకి ఎక్కాలంటే ఉందిలే. నీకు ఇవాళ ఉందిరా. సో మేమైతే వీళ్ళనే మీట్ కావడానికి వచ్చాము. సో వీళ్ళందరూ వచ్చేసి మామూలుగా ట్రెక్ మేము అందరం కలిసేసి వెళ్తున్నాము. సో తను వచ్చేసి షీస్ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. నేమ్ మక్సూదా. ఓకే. And he's from Ukraine. My name is Stas. Yeah, I'm husband of Maksuda. Oh. I'm from Korea. And Yongjun. Yes. Yeah. So in Korea, like from here? Yes, Local. Oh, okay. This guy is from India. అతను వీళ్ళే పరిచయం చేస్తున్నారు. సో ఏంటి తెలుగులో చెప్తున్నారు, మాట్లాడతారా మీ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో అంటే చేయలేదు స్టార్టింగ్ నుండి వాళ్ళతోటే ఉంది అని అంటే ఇంగ్లీష్లో కూడా చేయండి అని అన్నాడు. అండ్ కొరియాలో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఉక్రెయిన్ వెళ్తే కాంటాక్ట్స్ ఇస్తాను అక్కడ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పిండు. సో నెక్స్ట్ రైడ్కి ఫైనల్లీ పైకి ఎక్కేసా. లొకేషన్ చూద్దామా? ఓ మై గుడ్నెస్. సో మనం అది యంగ్నమ్ యూనివర్సిటీ అదే కదా.
అంతా ఇంగ్లం యూనివర్సిటీ ఆ లేక్ అదంతా లేక పక్కన అదంతా ఇంకా చూడు అడవిలాగా ఉంది. For the first time in ages, I wake up and don't hate it. చాలా పెద్ద సిటీ బ్రో ఇది. I guess I found some peace. ఆ కాలం ఉంది కదా Through the day to the ఆ కాలం evening, అక్కడంతా కింగ్సాన్ without shouting and screaming, చలో మనం డ్రోన్ షాట్ something చూద్దాం. new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. సో ఎలా ఉంది డ్రోన్ షాట్స్ అయితే అన్నీ బాగున్నాయి అనుకుంటాను. అండ్ రియల్లీ చాలా చాలా అమేజింగ్ అంటాను, అద్భుతంగానైతే ఉన్నది చూడడానికి. వ్యూ కూడా స్టన్నింగ్గా చాలా పైకి వచ్చేసాము. చలి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కిందికి వెళ్ళేసి ఇంకా కిందికి వెళ్ళేయడమే. మందేసి చిందేయడం మందేస్తూ చిందేరా చిందేస్తూ ఎందుకు బ్రో తాగవు, నాన్ వెజ్ తినవు, మళ్ళా ఉత్తుపున నడుపదలని చెప్తాడు. అయ్యా మీమ్స్ మహిమ ఇదంతా. మీమ్స్ మహిమ అంట. మంది అయితే బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోద్ది. అందుకే సైక్లింగ్లో ఏ గురువు ఇంటికాడ వినాక ఏమన్నా కళ్ళు సుక్కలు తాగుతాం మేము. కళ్ళు 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 సుక్కల సన్సెట్ చూడ. వా ఏం తేజస్సు బిడ్డ. బాయ్ ఫ్రెండ్స్. ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇవాళ అయితే మనం ఏ యూనివర్సిటీలో ఉన్నామో మీకు తెలుసు, యంగ్నమ్ యూనివర్సిటీ అని చెప్పేసి. ఇది వచ్చేసి కరెక్ట్ బూసాన్కి మధ్యలో ఉంటుంది, అంటే లైక్ బూసాన్ అంటున్నా, మొత్తం సౌత్ కొరియాకి మధ్యలో ఉంటుంది. అటు బయటికి వెళ్తే సోల్ ఉంటుంది, అంటే సోల్ నేషనల్ యూనివర్సిటీ. ఆ తర్వాత ఈ యొక్క యంగ్నమ్ యూనివర్సిటీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది విస్తీర్ణంలో అని చెప్పేసి అని అంటారు కదా. సో ఇక్కడ మన వాళ్ళు మెయిన్గా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్లీ
టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చేసి వాళ్ళు పిహెచ్డీలు చేయడము, రీసెర్చ్లు చేయడము, మంచి మంచి కాలేజీలలో సీట్లు కొట్టడము, కొంతమంది ప్రొఫెసర్గా కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో నేను వాళ్ళని కలవడం అండ్ చాలా విషయాలు తెలుసుకోవడం అండ్ లైఫ్ అవుట్ ఆఫ్ లైక్ మన ఇండియాలో ఒకలాగా ఉంటుంది స్టడీస్, ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఇండియన్స్ అంటే స్టడీ పరంగా చాలా 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 రెస్పెక్ట్ ఇస్తారు. ఇండియన్స్ చాలా టాలెంటెడ్ అని చెప్పేసి మన నాలెడ్జ్ మన రీసెర్చ్లలో వీళ్ళు యూజ్ చేస్తుంటారు మనల్ని. అంటే లైక్ మనల్ని రీసెర్చెస్ చేస్తారు కదా, ఇప్పుడు శాంసంగే కానీ, ఎల్జీఏ కానీ, హ్యూందాయే కానీ, ఇక్కడ ఏవైతే ఉన్నాయో కార్ అన్ని రకాల వాటిలలో అండ్ ఇక్కడ ఇండస్ట్రీస్లో కానీ టెక్నాలజీలో కొరియా అరౌండ్ 4th ప్లేస్లో ఏమో ఉంది కదా. సో వీళ్ళందరినీ ఇక్కడ మన వాళ్ళని వీళ్ళైతే వీళ్ళు ఈ యూనివర్సిటీలో వర్క్ చేసి మంచి మంచి ప్రాజెక్టులలో రీసెర్చ్ లైక్ డాక్టర్లుగా, పోస్ట్ డాక్టర్లుగా, ప్రొఫెసర్లాగా అయితే వర్క్ చేస్తున్నారు. అందులో చాలామందిని అయితే ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. సో ఇంకా చాలామంది ఉన్నారు. బట్ మనకి ఇక్కడ ఎట్లున్నాయంటే ఇండియాలో మన తెలుగు ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఫీల్ వస్తుంది. సో ఒకసారి వీళ్ళని పరిచయం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్. హలో. కొంచెం దగ్గర యా. సో ఒకసారి వీళ్ళందరినీ అయితే మనం పరిచయం చేసుకుందాం. రియల్గా నాకు చెప్పినా కదా ఒక ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చింది. జస్ట్ ఒక 2 days అండ్ చూస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే కనబడ్డారు. ఒకసారి మన వాళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం. సో చలో, మీ పేరు చెప్పండి బ్రో. మోహన్. ఎక్కడి నుండి? తిరుపతి. సో వీళ్ళందరూ మ్యాక్సిమం ఎస్వి యూనివర్సిటీ నుండి కూడా ఉన్నారు. కర్నూలు. మీరు తిరుపతి, కర్నూలు. మీరు బ్రో? Kotesh, నల్గొండ. హైదరాబాద్. వరంగల్. ముద్దుబిడ్డ. కడప. ఆయన ముద్దుబిడ్డను అల్లుడివి. ఎక్కడ బ్రో? కడప. మీ పురుషోత్తం రెడ్డి, మదనపల్లి. మదనపల్లి నేను వచ్చిన బ్రో. హాస్లే హిల్స్. మధు ఫ్రమ్ జమ్మలమడుగు. కడప. గురు కడప. జమ్మలమడుగు. శ్రీకాంత్ నంద్యాల. సో ఓకే, నంద్యాల. మహానంది. రాజశేఖర్ రెడ్డి, అనంతపూర్. రమేష్ మా ఊరే. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కూడా కావాలని చెప్పినాను. ఫేమస్ అయినాడు అన్వేషణ బ్యాచ్. ఓకే. చాటగాడు. మీరు? ప్రసాద్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు చేపల పులుసు. సో చాలామంది మ్యాక్సిమం మొత్తం రాయలసీమ నుండి అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం వీళ్ళందరూ ఎలా అంటే ఎవరైతే వీళ్ళ యూనివర్సిటీలో మనం ఎట్లనైతే మనం సీనియర్ ఎవరైతే ఎక్కడ జాబ్ చేస్తున్నారో సేమ్ స్టడీ అన్న మనకు కూడా ఏమైనా ఉంటాయి చూడు అన్నట్టు అట్లా ఉంటుంది. అండ్ మన సీనియర్స్ని ఎవరైతే ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఆ ప్లేసెస్కి వెళ్తాం కదా. సో మీరు కూడా అలానే వచ్చారు అనుకుంటాను, కరెక్టేనా? సో నైస్ టు మీట్. చైన్ లింక్. ఒక లింక్ అంటే మన సీనియర్ ఎక్కడ చేస్తున్నాడు, ఒకరు ఫ్రెండ్స్ అట్లా వెళ్ళిపోతారు. చైన్ లింక్ నుండి చైనీస్ లింక్ పోయింది. సో అందరూ కెమిస్ట్రీ లైక్ ఫిజిక్స్, మోస్ట్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. ఆర్ట్స్ ఎవరు ఉన్నారు బ్రో? సార్ ఇంజనీరింగ్. ఓకే. ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్. ఓకే. మార్షల్ ఆర్ట్స్ బాగా చేస్తాడు. సో రియలీ నైస్ టు మీట్ యూ. అందరినీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది బ్రో. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మీరు నెక్స్ట్ ఎట్లయితే తైవాన్కి వెళ్తున్నా, మళ్ళీ మీరు ఇంకా 2-3 సంవత్సరాలు మీరు అందరూ యూఎస్లో సెటిల్ అవుతారో ఎక్కడైతారో తెలియదు, కానీ ఒకవేళ వస్తే మళ్ళీ అక్కడ కలుద్దాం. చెప్పండి. అచీవ్ కావాలని మేమందరం ఉండండి సార్, అందరం కలిసి చెప్తాం. రెడీ 1 2 3 యాక్షన్. బోయపాటి యాక్షన్. యంగ్నమ్ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా రంజిత్ గారికి మా యొక్క శుభాకాంక్షలు. అలాగే యూట్యూబ్లో అతి తక్కువ సమయంలో మీరు 1 మిలియన్ ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా యంగ్నమ్ యూనివర్సిటీ తరపు నుంచి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి రంజిత్ ఆన్ వీల్స్. మీరు బాగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు, నాకు అర్థమైంది. సో మీరు కూడా వీలైతే టార్గెట్ 1 మిలియన్ వ్యూస్. సో మీరు కొట్టే మీరు సబ్స్క్రైబ్ చేసే ప్రతి గంట సింబలు యూట్యూబ్ గంట పగిలిపోవాలి. మన రంజిత్ కి మనమందరం కలిసి సపోర్ట్ చేసి 1 మిలియన్ ఫాలోవర్స్ త్వరగా రీచ్ అయ్యే విధంగా, అలాగే తను సక్సెస్ఫుల్ గా ఈ వరల్డ్ టూర్ ని కంప్లీట్ చేయవలసిందిగా, అంటే కంప్లీట్ చేసేదానికి మనందరి ప్రోత్సాహం కావాలి. సో ఆ ప్రోత్సాహాన్ని మనం అందరం అందిస్తూ మనం సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందిని సబ్స్క్రైబ్ చేసే విధంగా ఈ రంజిత్ యొక్క వీడియోస్ ని అందరూ షేర్ చేసి లైక్ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా లైక్ రంజిత్ మీ డైలీ లైఫ్లో వీలైతే, అంటే వెహికల్స్ ఎవరికి లేవు ఇక్కడ ఉంటే మ్యాక్సిమం నడవడము, అండ్ నేను చూసిన హైకింగ్స్ అవి ఇవి కూడా చేస్తున్నారు. సో మీరు కూడా మీ డైలీ లైఫ్లో వీలైతే నడవడం, పరిగెత్తడం, లేకుంటే ట్రెక్కింగ్ చేయడం, అదేవిధంగా సైక్లింగ్ చేసి చిన్న చిన్న దూరాలకు వెళ్ళడం అయితే చేస్తున్నారు. అండ్ ఆ విధంగానే కంటిన్యూ చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మన దేశ గౌరవాన్ని, మన దేశ పరువుని ఇంకా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నా తరపున మిమ్మల్ని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ, మీ అందరిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ, లవ్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ రంజిత్ ఆన్ వీల్స్. డన్. బై బై. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇతను వచ్చేసి సురేందర్ బ్రో, ఉండను అని అంటాడు కాబట్టి తీసుకొచ్చిన. సో మన వనపర్తి నుండి అన్నట్టు, మీకు తెలుసుగా మహబూబ్ నగర్ ఇంతకుముందు, ఇప్పుడు వనపర్తి. చాలా గాలి వస్తుంది. తను వచ్చేసి కొరియా, కీర్తి సారీ మర్చిపోయినా, తను వచ్చేసి కీర్తి ఇన్ కొరియా అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా. సో దట్ అట్లా నేను కొరియా అని చెప్పేసాను అన్న. అండ్ కీర్తి ఇన్ కొరియా. ఇప్పుడు మనం ఇక్కడ రా కీర్తి, ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, ఇక్కడ మాట్లాడుకున్నాం. నడు బ్రో అన్న బ్రో. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు కీర్తి. ఈ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్. ఈ వరల్డ్ అంటే ఏంటంటే మనకు లైక్ వండర్లా లాంటిది అన్నట్టు, కానీ మంచి మంచి రైడ్స్ అవి ఉంటాయంట. సో మనం వీటిని Insta 360లో, అండ్ అదేవిధంగా Insta 360 గ్రహబలం బాగుంది. Insta 360లో అండ్ డ్రోన్లో మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేద్దాము. డ్రోన్ ఎలా లేకుంటే మన దగ్గర Insta 360 కెమెరా అని చెప్పినా కదా, ఇది ఉంది. సో దీంతో కూడా మనము తీస్తాము. ఇది నీ బాధ్యత. పోయిందనుకో నాకు సంబంధం లేదు, చెప్తా సంబంధం గురించి. అన్నిటి పోయిందనుకో సంబంధం ఇతనికి ఉన్నది, నాకు లేదు, ఆమెకు లేదు. చలో పోదాం పదండి, మంచి జాలీగా. అండ్ ఈ బ్లాగ్లో నవ్వుకుంటూ మంచిగా ఫన్ తోటి ఉంటుంది. చూస్తారు అయ్యా అవ్వా రోజు దొక్కుతుంటే కష్టాలు చూస్తారు. ఇలా కొంచెం ఫన్ చూడండి. చలో పదండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంత మంచిగా రోజు చూస్తున్నా, ఎవరు తెంపుకోపోరా? ఇదేదో బాగానే ఉంది పట్టు. సో ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే మేము బస్సులో ఇక్కడ దాకా వస్తున్నాం కదా, వస్తూ ఉంటే సడన్గా ఏమైంది, కెమెరా, సో ఏదైతే నా వ్లాగింగ్ కెమెరా ఉందో దిగే టెన్షన్లోనో ఏమో తెలియదు కానీ మర్చిపోయి అయితే వచ్చేసిన, బస్సులో పెట్టేసిన. అండ్ ఇప్పుడు మనకి దొరకదా అనేది చిన్న టెన్షన్ ఉన్నది. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి మనం. ట్రై చేద్దాం బ్రో. Yeah, please contact them. Okay. He lost it at the morning hospital. 805 bus. 805. Okay bro, hello. ఎక్కడికి Send us. దొరుకుతుందంట కీర్తి? దొరుకుతుందన్నా? హరీష్ యా దొరుకుతుంది. చూద్దాం కొరియా ఎంత సేఫ్ అసలుకి. అంటే ఒక వస్తువు పోతే దొరకదా అనేది తెలియదు. బట్ బస్సులో పోయింది, ఆ బస్సు డ్రైవర్ చెక్ చేసుకొని వేరే వాళ్ళు డ్రైవర్కి ఇచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళదు. ఏమన్నారు? ప్యాసింజర్స్ ఉన్నారు కూడా చూసి డ్రైవర్కి ఇచ్చేస్తారా? నన్ను పోగొడతా అన్నారు కెమెరా. యాక్చువల్గా ఈమె పోగొడతా ఇది పోగొడితే జాగ్రత్త అన్నారు.
యాక్చువల్లీ నేను పోగొట్టుకున్నా, ఎందుకంటే ఈ బస్సులు ఎక్కి దిగే టెన్షన్లో, అందుకే నేను సైకిల్ చూస్ చేసుకుని ఇవన్నీ మర్చిపోతాను. దొరుకుతుంటారా తెలిసి అసలు అడ్వెంచరస్ బ్లాగ్ అవుతుంది ఏంటో మరి. టికెట్స్ క్యాన్సిల్ చేయడానికి వస్తుందా? ఎందుకు అవసరం లేదు, అవసరం లేదమ్మా. మేము ఈ వాళ్ళకి టికెట్ పెట్టుకున్నాము వెళ్దామని చెప్పేసి, కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయితే రేపు చేసుకోవాలి, లేకుంటే ఆ టికెట్స్ క్యాన్సిల్. అక్కడ ఏదో వాళ్ళు ఆగారు బస్సు. అది 808 కానీ ఇంతకుముందు వెళ్ళింది ఆల్రెడీ 805. దొరుకుతుంది బ్రో, టైం పడుతుంది బట్ దొరుకుతుంది. నవ్వుతున్నావు ఏట్రా? బ్రో నన్ను నేను పోగొడతా అని చెప్పి నవ్వుతున్నావు ఏట్రా? మీరు పోగొట్టే వరకు నాకు నవ్వాలి. చెప్తాను ఈ సంగతి. బట్ దొరుకుతుందని నాకు కాన్ఫిడెంట్ ఉంది, అందుకే ఏడవకండి బ్రో, ప్లీజ్ ఏడవకండి. కళ్ళద్దాలు పెట్టుకుంటా ఇప్పుడు. ఏడ్చినా తెలియదు. ఇవి అందుకే బ్లాక్ కలర్ బ్లాక్ స్పెట్స్ అందుకే కొనుక్కొచ్చుకున్నాం మేము లైక్ తెచ్చుకున్నాం మేము, వేసినది లేకుండా. నేను ఎందుకు వేస్తానో తెలుసు, అర్థం లేదు. సో మాకైతే కెమెరా దొరికేలాగా లేదు. దొరుకుతుంది బ్రో. బ్రో దొరికిందనుకో నాకేనా? నాకే దొరికితే, ఇప్పుడు దొరికితేనేమో ఈమెకి కెమెరా, దొరకకుంటే ఈమె కొత్త కెమెరా కొనిస్తుంది. ఓకే ఓకే డీల్ డీల్ ఓకే. డీలా కెమెరా సాక్షిగా డీల్ ఓకే. ఎడిటింగ్ లో ఇది ఎగిరిపోతుంది. అట్లా ఉంటాయి మళ్ళీ డీల్ ఓకే. కెమెరా దొరికితే నాకు, దొరకకపోతే నేను ఇప్పిస్తా కొత్తది. ఓకే మీరు మాత్రం బాగా ఇప్పిస్తావు కదా? ఇప్పిస్తా షూర్ కదా? షూర్ గా. గోవిందా దొరకదు దేవుడా, దేవుడా దొరకద్దు దేవుడా, కెమెరా దొరకద్దు. చూద్దాం. ఏదైనా కమిట్ అయ్యి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చూసుకోవాలమ్మా. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ మా ఆయన కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మేము మాట్లాడితే లైక్ బ్రో మాట్లాడిండు కొరియా వాళ్ళతోటి. ఆ బస్సు మళ్ళీ ఇటు సైడ్, మేము అటు సైడ్ దిగినాము, ఆ బస్సు మళ్ళీ ఇటు సైడ్ వస్తాయంట, నెంబర్ ఎంతో అని అన్నారు. సో వెయిట్ చేస్తున్నాము ఆ బస్ కోసము. లెట్స్ సీ. నాకు కెమెరా వస్తుంది, నాకు కొత్త కెమెరా వస్తుంది. ధీరంగా బాధపడుతుంది. టాటా ఏడవాల. అయ్యో నా కెమెరా పోయింది. నువ్వు నన్ను ఊపించు, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాబు. రియల్లీ కెమెరా పోయింది, దొరుకుతుందా దొరకదా అనేది తెలియదు. సేమ్ బస్సు 805 నెంబర్ బస్సు మళ్ళీ వస్తుంది. మేబీ అల్లుంటే దొరకవచ్చు, లేదంటే 50,000 బొక్క, 50,000 ఆమె కొనిస్తుంది. కెమెరా దొరికితే నాకు ఇస్తా అన్నారు బ్రో. నాకు ఇస్తా. వచ్చిందా బ్రో బస్ దగ్గరికి? వస్తుంది. వన్ స్టాప్ ఉందంట. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ కెమెరా జర్నీ. యాక్చువల్గా వ్లాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పోయినట్టే. దొరుకుతాయని చెప్పేసి హ్యాపీ అనుకుంటానా, బాధను కళ్ళద్దాల వెనుక ఆపేస్తున్నా. బాగా ఇవాళ బొట్టు పెట్టుకోలేదు, అందుకే కెమెరా పోయింది. ఎప్పుడు ఏది కొడగొట్టుకోను, ఇంట్లో వాళ్ళు చూస్తే అంటారు. పోయింది, ఎక్కువ పోగొట్టుకునేది నేను, అది మీకు వచ్చింది. దొరుకుతుంటావా బ్రో? కొత్త కెమెరా పోయింది, 50,000 పెట్టి కొన్నా, దొరకలేదు. ఎలా ఏంటో, మై బ్యాడ్.